నమస్తే అండి, నేను మీ మిర్సిని. వెల్కమ్ బ్యాక్ టు మన ఆహారం మన ఆరోగ్యం. మటన్ దమ్ బిర్యానీ తయారు చేసుకుందాం. ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ మనం ఫ్రై చేసేటప్పుడే సరిపడా ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇది మాత్రం కంపల్సరీ గుర్తుంచుకోండి. 1 కేజీ మటన్ తీసుకొని ఇలా పెద్ద పీసెస్లా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ మటన్ని మసాలా అంతా కలిపి పక్కన పెట్టేసుకుందాం. చూపించే మసాలాలన్నీ వేసుకోవాలి. షాజీరా కూడా వేస్తున్నాను నేను, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అయితే గ్రీన్ చిల్లీస్ ఇలా కట్ చేయకుండా ఎందుకు ఇలా వేసానంటే స్పైసీగా కాకుండా నార్మల్గా ఉంటుంది అన్నట్లు వేసాను. ఇంకా ధనియా పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసుకొని అలానే పెరుగు కూడా వేస్తున్నాను. ఫైనల్గా ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం వేసుకొని కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, పుదీనా కూడా వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకొని చేతితో ఒకసారి మొత్తము ముక్కకు పట్టేలాగా మసాలాలను పట్టించుకుందాం బాగా. ఈ మసాలా ఈ మటన్ మొత్తము కలుపుతుంటేనే అరోమా చాలా బాగుంది. ఇక ఈ విధంగా కలిపేసుకొని ఫైనల్గా మనము బ్రౌన్ ఆనియన్ తయారు చేసుకున్నాం కదా, ఆయిల్ మాత్రమే వాడాలి. తర్వాత 2 టేబుల్ స్పూను లెమన్ కూడా పిండేసుకుందాం. మొత్తము ఒకసారి కలిపేసుకొని మినిమము ఈ మటను 2 or 3 hours సోక్ చేసుకోవాలి. చూడండి, 3 గంటల తర్వాత ఈ బిర్యానీ తయారు చేసుకుందాం. బిర్యానీ నేను కట్టెల పొయ్యి మీద చేస్తున్నానండి. ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్, నెయ్యి వేసుకుందాం. ఈ మసాలాలంతా హీట్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఆయిల్ ఈ మసాలాలంతా ఆ ప్యాన్లో వేసుకుందాం. ఈ విధంగా మొత్తము మటన్ మొత్తం వేసేసుకొని పొయ్యి మీద పెట్టేసుకుందాం. నేను బాస్మతి రైస్ వాడుతున్నానండి. చూడండి, కొంచెం మగ్గాక జీడిపప్పు వేస్తున్నాను. మటన్లో టమాటో వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే కామెంట్స్ పెట్టండి. ఇక మటన్ ఉడికిపోయాక మనం ఎసురు ఎంత రైస్ అయితే తీసుకున్నామో అంత ఎసురు వేసుకోవాలి. మనం వేసుకున్న ఎసురుకి సాల్ట్ సరిపోతే ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. ఇక రైస్ కూడా వేసుకుందాం. రైస్ వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని దమ్ చేసుకోవాలండి. పద్దాకలా స్పూన్తో కలపొద్దు. చూడండి, 20 నిమిషాలకి ఈ విధంగా ఉడికిపోయింది. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం. కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర వేసుకొని చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మటన్ బిర్యానీ రెడీ అయ్యిద్ది.